హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ నెక్స్ట్ 48 hours. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అంటే, ఇక్కడ ఈ పర్సన్ మీకోసం ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు. బట్ ఏంటి ఆ డెసిషన్, ఎందుకు డెసిషన్ తీసుకున్నా కూడా ఈ పర్సన్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అండ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్? ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో అంటే, ఈ పర్సన్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు, కానీ ఈ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ పర్సన్కి ఇంకా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. మేబీ ఇన్ ద పాస్ట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు అండ్ తన లైఫ్ ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ మళ్ళీ తన లైఫ్ని తను రీబిల్డ్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ తను ఉన్న ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడం అండ్ నాట్ ఓన్లీ డిప్రెషన్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు కూడా ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్, రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా కానీ ఈ పర్సన్ చుట్టూ ఉన్నారు. సో నా ఈ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, ఈ పర్సన్కి ఎవరైతే రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, వాళ్ళ రిలేషన్షిప్స్ సేఫ్గా ఉన్నాయా అట్లీస్ట్. ఓకే, ఈ పర్సన్కి ఒక అడ్వైజ్ ఇస్తున్నారు. ఏమని అంటే, మీతో మాట్లాడకూడదు, మీరెవరో కూడా తెలియదు వాళ్ళకి, కానీ మీతో మాట్లాడకూడదు, మీతో ఎక్కువ తన లైఫ్లో జరిగేది ఏది కూడా మీతో షేర్ చేసుకోకూడదు, మీతో ఎప్పుడు సైలెంట్గా ఉండాలి. కానీ అటాచ్మెంట్లో ఉంటే పర్వాలేదు, అటాచ్ అయి ఉంటే మీతో మాట్లాడటం కానీ అంటే మీతో ఏ బాండింగ్ బిల్డ్ చేసుకోకూడదు, ఏ బాండింగ్ పెట్టుకోకూడదు, జస్ట్ ఏదో క్యాజువల్ కనెక్షన్ అన్నట్టు మెయింటైన్ చేయొచ్చు. సో ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు మీ పర్సన్కి. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్కి ఇన్ని చెప్తున్నారు కదా, అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? సో వాళ్ళ లైఫ్లో ఏం లేదు, నథింగ్. వాళ్ళ లైఫ్లో నైదర్ కెరీర్ ఆర్ రిలేషన్షిప్స్ దేంట్లోని కూడా సక్సెస్ లేదు. అలాంటి వాళ్ళు వచ్చి ఈ పర్సన్కి ఒక సలహా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సలహా ఇవ్వడమే కాదు, వాళ్ళు చెప్పినట్టు మీ పర్సన్ని నడుచుకోమంటున్నారు. సో ఈ పర్సన్కి నచ్చట్లేదు అది. సో వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేశారు ఆల్రెడీ. ఈ పర్సన్ ఇప్పుడు ఎవరి మాట వినే స్టేజ్లో అయితే లేరు, ఎందుకంటే దే ఆల్రెడీ చోజ్ యూ. ఈ పర్సన్ లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు మీతో, ఆల్రెడీ ఆ ప్లానింగ్ కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్లాన్స్ అన్నీ మీ పర్సన్ సైడ్ నుంచే ఉంటున్నాయి. నెక్స్ట్ యాక్షన్ తీసుకోలేదు, నెక్స్ట్ స్టెప్ వేయలేదు ఇంకా ఈ రిలేషన్షిప్లో. అండ్ తన ఫీలింగ్స్ కానీ తన ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ యూ కానీ మీతో చెప్పలేదు. ఈ పర్సన్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఈ పర్సన్ ఇంకా ఏదో క్లియర్ చేయాల్సి ఉంది ఈ పర్సన్ లైఫ్లో. అండ్ పాస్ట్లో మేబీ మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కన్సిడర్ చేసేవారు ఈ పర్సన్. సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారు, ఇలా రకరకాలుగా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అవేమీ ఆలోచించాలని లేదు ఈ పర్సన్కి. ఓకే, నౌ దే వాంట్ యూ అండ్ ఓన్లీ యూ. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి ఈ పర్సన్ అంటే, దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ, ఎంటైర్ లైఫ్ మీతోనే కలిసి ఉండాలి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, అది కూడా. సో నా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ సిచ్యువేషన్ ఏం చెప్తుంది అసలు మీ పర్సన్ లైఫ్ ఆర్ మీ పర్సన్ విజన్ ఏంటి అసలు అంటే, ఈ రిలేషన్షిప్లో కొన్ని డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి. డార్క్ క్లౌడ్స్ అంటే రిగార్డింగ్ దేర్ పాస్ట్. ఆ పాస్ట్ ఏదైతే ఉంటుందో, ఎస్, ఆ క్లౌడ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి, త్వరలోనే క్లియర్ అవుతాయి. బట్ స్టిల్ ఇట్స్ ఎ స్లో మూవింగ్ రిలేషన్షిప్, స్లో మూవింగ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ పర్సన్ సైడ్. ఎందుకు అంటే, ఇది ఒక స్కైలో డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి, కానీ ఒక కార్నర్ నుండి ఒక రే ఆఫ్ సన్లైట్ కనిపిస్తుంది. ఓకే, అంటే అర్థం ఏంటంటే,
క్లౌడ్స్ ఈజీగా క్లియర్ అయిపోతాయి, బట్ ఇట్ టేక్స్ టైం అంతే. ఆ క్లియర్ అవ్వాల్సిన క్లౌడ్స్ ఏంటంటే తన పాస్ట్ అన్నమాట. సో ఈ రే ఆఫ్ సన్ లైట్ ఏదైతే చెప్పానో, రే ఆఫ్ లైట్, ఆ లైట్ మీరు. ఓకే, మీలో చాలా ఎనర్జీస్ చూస్తున్నారు ఈ పర్సన్. అన్నిటికంటే ఎక్కువ ఈ పర్సన్ ఇంప్రెస్ చేస్తున్నది ఏంటి అంటే, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. మీ లైఫ్లో మీరు చాలా కష్టాలు పడ్డారు. అన్ని కష్టాలు పడినా కూడా మీరు ఎక్కడ కూడా వెంటనే ఏదో లైఫ్లో ఏమీ దొరకట్లేదు, ఏది సక్సెస్ అవ్వట్లేదని మీరు వెంటనే బ్యాక్ స్టెప్ వేయకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేశారు మీ లైఫ్లో. సో అలా మీకు సక్సెస్ అనేది వచ్చింది. సో ఇదంతా ఈ పర్సన్కి తెలుసు. మేబీ ఈ పర్సన్ మీకు అరౌండ్ 10 or 11 years 12 years బ్యాక్ నుండే తెలుసు. కానీ మీ ఇద్దరి మధ్య ఎప్పుడు బాండింగ్ కానీ ఏ రిలేషన్షిప్ కానీ లేదు, బట్ తెలుసు జస్ట్ అంతే. ఓకే, సో నా ఈ పర్సన్కి అవన్నీ తెలుసు. అండ్ నౌ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ యు ఆర్ వెరీ నర్చరింగ్ అండ్ కేరింగ్ టువర్డ్స్ ఎవ్రీ వన్. ఓకే, దట్ ప్యాంపరింగ్ ఎనర్జీస్ ఈ పర్సన్ ఇష్టపడుతూ ఉంటారు. అందుకే నేను ఇక్కడ చాలా రీడింగ్స్లో నాకు వస్తుంది సేమ్ పాయింట్, సేమ్ ఎనర్జీ. ఈ పర్సన్ మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్తో చూస్తూ ఉంటారు, అంటే మోర్ దాన్ అ మదర్. ఈ పర్సన్ మీరు గమనించారో లేదో, ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో పర్సనల్గా కలిసినప్పుడు, అంటే ఎప్పుడైనా మీరు మీట్ అయినప్పుడు, ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వగానే ఏదో తన ఇంటికి వెళ్ళినట్టు, అంటే అలా చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీ దగ్గర ఏదో ఒక చైల్డ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు మీ దగ్గర ఉన్నంతసేపు. ఈ ఎనర్జీస్ ఈ పర్సన్ ఇంప్రెస్ చేస్తున్నాయి. అంటే ఇఫ్ సపోజ్ ఒకవేళ ఈ పర్సన్కి ఆకలి అయితే వెంటనే మిమ్మల్ని అడుగుతారు ఏదో ఒకటి, అంటే ఏదో ఒకటి నాకు తినాలనిపిస్తుంది, ఆకలిస్తుంది, ఏదో ఒకటి అరేంజ్ చేయి. ఇలా చిన్నపిల్లలు ఎలా అడుగుతారో అలా అడుగుతారు. బట్ ఈ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పర్సన్ ఎప్పుడు పట్టించుకోరు సరిగ్గా. ఓన్లీ ఒక ఏదో వాళ్ళ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే ఈ పర్సన్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో అన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ దిస్ పర్సన్ లవ్స్ దేర్ ఫ్యామిలీ. ఓకే, బట్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కమాండింగ్ అండ్ డిమాండింగ్ టైప్ ఉంటారు ఈ పర్సన్తో. సో ఈ పర్సన్కి అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ బట్ సింగిల్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్ ఆర్ లైక్ మదర్, ఆల్మోస్ట్ మదర్, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, మదర్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్తున్నారు ఈ పర్సన్కి మీరు. ఓకే, మీరు మేల్ ఆర్ ఫీమేల్ అవ్వచ్చు. మదర్ అంటున్నానని ఫీమేల్ అనే అవ్వాలని లేదు, మేల్ కూడా అవ్వచ్చు మీరు వీడియో చూసేవాళ్ళు. సో దిస్ పర్సన్ వాంట్స్ యూ యాజ్ దేర్ లైఫ్ పార్ట్నర్ అని ఎందుకన్నానంటే, ఈ పర్సన్కి తన లైఫ్ అంతా అలా హ్యాపీగా స్పెండ్ చేయాలని ఉంది. ఈ పర్సన్కి మీకు సిమిలారిటీస్ అంటూ ఏమీ లేవు. అన్ని విషయాల్లో ఈ పర్సన్ మీతో కంప్లీట్లీ డిఫరెంట్, ఎందులోనూ మ్యాచ్ అవ్వరు. ఆ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ ఉంది ఇద్దరిది. ఇక్కడ సో మెనీ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఈ పర్సన్ ఇప్పుడు కన్సిడర్ చేయాలని లేదు, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఓకే, అండ్ మీకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు. సో ఈ రిలేషన్షిప్ ఈవెన్ దో మీరిద్దరు ఒకరికొకరు తెలిసినా కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయింది అరౌండ్ 3-4 years బ్యాక్. సో 3-4 years బ్యాక్ ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినా కూడా మీరెప్పుడు ఈ పర్సన్ దగ్గర నుండి మీరేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ పర్సన్కి అన్నీ అరేంజ్ చేస్తూ ఉండేవారు, చాలా సపోర్టింగ్గా ఉన్నారు అన్ని విషయాల్లో. బట్ స్టిల్ దిస్ పర్సన్ గోస్టెడ్ యూ. ఈ పర్సన్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు.
అంటే అండర్స్టాండింగ్ మీ సైడ్ నుంచి ఉంది, మీ పర్సన్ సైడ్ నుంచి లేదు. సో సడన్లీ దే గోస్టెడ్ యూ ఫర్ సమ్ రీజన్స్. సో ఇప్పుడు ఈ పర్సన్ చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి నైట్ టైం ఆ నైట్ అంతా ఎలా గడుస్తుందంటే ఈ పర్సన్కి మీకోసం ఆలోచిస్తే మీలాంటి పర్సన్ అసలు ఎందుకు అలా ట్రీట్ చేశారు, అసలు నాకేమైంది, నన్ను ఎందుకు ఇలా మ్యానిపులేట్ చేశారు ఈ మధ్యలో ఉన్నవాళ్ళు, అంత మంచి పర్సన్ని నేను అలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ రిలేషన్షిప్ వద్దనుకుంటే అది చెప్పాలి, కానీ ఎందుకు ఇలా ట్రీట్ చేస్తాను, ఇలా రకరకాలుగా ఈ పర్సన్కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి అన్నమాట ఆలోచనలు. ఓకే, బట్ నౌ ఈ పర్సన్ అదంతా కూడా రిటర్న్ చేయాలి అనుకుంటున్నారు. ఏదైతే మీరు ఈ పర్సన్కి ఒక లవ్, కేరింగ్, దట్ ప్యాంపరింగ్, నర్చరింగ్ ఎనర్జీస్ ఏవైతే ఈ పర్సన్కి ఇచ్చేవారో స్టిల్ యు ఆర్ గివింగ్. ఈ పర్సన్ అవన్నీ కూడా మీకు రిటర్న్ చేయాలి. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని ఉండాలి. అంటే మీరెంత అన్కండిషనల్ లవ్ ఈ పర్సన్కి ఇస్తున్నారో ద సేమ్ అన్కండిషనల్ లవ్ అంతకంటే ఎక్కువే ఈ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, దే వాంట్ టు గిఫ్ట్ యూ సంథింగ్. ఈ గిఫ్ట్ కొనడం కోసం ఈ పర్సన్ చాలా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీకు గిఫ్ట్ ఇస్తాను అని అంటే ఈ పర్సన్కి ఒక ప్రాపర్ ఐడియా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో మేబీ దిస్ ఈజ్ ద ఫస్ట్ గిఫ్ట్ దే ఆర్ గివింగ్ టు యూ. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఈ పర్సన్ దే విల్ ఫైట్ ఫర్ యువర్ కనెక్షన్. మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లోనూ కూడా దే డోంట్ వాంట్ టు లెట్ యూ గో. ఓకే, అండ్ మీకు ఒక ప్రాపర్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఉంది కూడా, ఒక హై పెయిడ్ సాలరీ జాబ్ ఆర్ ఒక పాపులర్ బిజినెస్ ఏదో కూడా ఉంది మీకు. సో ఈ పర్సన్ అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటున్నారు. సో అసలు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, మీలాంటి వాళ్ళని ఎవరన్నా ఈజీగా మీలాంటి వాళ్ళకి ఈజీగా ఎవరైనా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారా మీరు ఈ పర్సన్ లైఫ్లో, ఇదంతా కూడా ఆలోచిస్తున్నారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు టేక్ యాక్షన్. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ మీకు కంప్లీట్గా కనెక్ట్ అవుతారు. ఓకే, తన ఫీలింగ్స్, ఎమోషన్స్, తన ఫ్యూచర్ ప్లాన్స్, మీ రిలేషన్షిప్ పైన ఉన్న ఒపీనియన్ ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా ఆర్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ పర్సన్, ఇదంతా కూడా ఒక లాంగ్ కాన్వర్సేషన్లో మీరు అండ్ మీ పర్సన్ డిస్కస్ చేసుకుంటారు ఈ విషయాలన్నీ. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా పాస్ట్లో చాలా బాధ పెట్టారు. అంటే మిమ్మల్ని కాదని ఇంకొకరిని చూస్ చేసుకోవడం కూడా జరిగి ఉండొచ్చు కొంతమందికి. సో ఎలా అయినా కూడా ఈ పర్సన్ మీకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఇవ్వలేదు. బట్ స్టిల్ యూ లవ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ వద్దు అని మీరు ఎప్పుడు అనుకోలేదు. మీరు ఈ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. మీరు ఈ పర్సన్తో ఇంకా మాట్లాడుతున్నారు ద సేమ్ వే. మీరు స్టార్టింగ్లో ఎలా మాట్లాడేవారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు ఈ పర్సన్తో. కానీ ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్లో లేరు ఇప్పుడు. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది వెరీ సూన్. మీరు అనుకున్న దానికంటే త్వరగానే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. బట్ ప్రపోజల్ ఇస్తారు అంటే ఈరోజు ప్రపోజ్ చేస్తే రేపు మ్యారేజ్ అయిపోతుందా అనేది అనుకోకండి. ఎందుకంటే ఇట్ స్టిల్ టేక్స్ టైం. నేను ఇందాక చెప్పాను కదా, దట్ బ్లాక్ క్లౌడ్స్ క్లియర్ చేయాల్సి ఉంది ఇంకా. ఓకే, ఆఫ్టర్ దట్ దెర్ విల్ బీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. సో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అదే మూడ్లో ఉన్నారు మీరు. ఈ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు మీరు. ఇంకొన్ని మీరు ఎలా తీసుకున్నారంటే ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టినప్పుడు ఒక 1 or 2 weeks ఈ పర్సన్తో మీరు మాట్లాడరు. ద థర్డ్ వీక్ అగైన్ మీరు సేమ్ ఎనర్జీతో ఈ పర్సన్ అప్రోచ్ అవుతారు. అంటే
ఎక్కువ రోజులు ఈ పర్సన్ వదిలి ఉండలేరు అని ఈ పర్సన్కి తెలుసు. ఓకే, సో అది రిపీట్ చేయకండి. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దానివల్ల మీరు ఎంత బాధపడుతున్నారు అనేది ఈ పర్సన్కి తెలియాలి. ఓకే, ఎప్పుడైతే అది తెలుస్తుందో ఈ పర్సన్ ఆ మిస్టేక్స్ అనేవి చేయడం మానేస్తారు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ అయినా చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మీరు ఎక్స్క్యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఆ విషయం మీద పెద్దగా ఆలోచించక్కర్లేదు, తనకి ఏం తోచితే అది చేసుకుంటూ పోవచ్చు అని డిసైడ్ అయిపోతారు. సో అది ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేశారనుకోండి, ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఆ పర్సన్కి క్లియర్గా తెలియాలి. ఓకే, సో మీరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి అదేంటి కూడా మీ పర్సన్కి తెలియకుండా మీరు ఈ అన్కండిషనల్ లవ్తో, ఈ నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్, లైక్ అండ్ మదర్లీ ఎనర్జీస్, మదర్లీ లవ్ ఇదంతా ఇస్తున్నారు. ఇచ్చుకుంటూనే పోతూ ఉంటే ఈ పర్సన్కి ఏమీ అర్థం కాదు. ఈ పర్సన్ అసలు మీ పర్సన్ మీకు ఏం ప్రొవైడ్ చేయాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ దగ్గర నుండి అదేది కూడా ఈ పర్సన్కి ఇంకెప్పుడూ తెలియదు మీరు చెప్పకపోతే. ఓకే, ఏదో అలా రిలేషన్షిప్ ఉంది కాబట్టి దాన్ని అలా మెయింటైన్ చేస్తూ పోతున్నారు అంతే అనుకుంటారు. సీరియస్నెస్ లేదు రిలేషన్షిప్లో. మీకు అందరినీ అలా ప్యాంపరింగ్గా చూసుకోవడం అలవాటు కాబట్టి ఈ పర్సన్ని కూడా అలానే చూస్తున్నారు అని అనుకుంటారు. అంతేగాని ఇది ఒక సీరియస్ రిలేషన్షిప్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుండి అని ఈ పర్సన్ అనుకోరు. సో ఆ పాయింట్ మీరు ఈ పర్సన్కి క్లియర్గా చెప్పాలి. ఇక ముందు ఏ మిస్టేక్స్ చేయకూడదు మీ పర్సన్ అని చెప్పండి. మెయిన్లీ థర్డ్ పార్టీ కనుక ఉంటే మీ ఇద్దరి మధ్య, డోంట్ ఎంటర్టైన్ థర్డ్ పార్టీ ఆర్ డోంట్ యాక్సెప్ట్ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య ఉండకూడదు అని క్లియర్ కట్గా చెప్పాలి. ఓకే, లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఈ స్టోరీ మొత్తం రిపీట్ అవుతుంది మీ లైఫ్లో. సో బీ వెరీ కేర్ఫుల్ వైల్ యాక్సెప్టింగ్ దిస్ ప్రపోజల్. మీ కండిషన్స్ ఏంటి, మీరు రిలేషన్షిప్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీ పర్సన్తో, ఇదంతా కూడా డిస్కస్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు, అండ్ మీరు కూడా చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. సో ఒక లాంగ్ కాన్వర్సేషన్ రాబోతుంది. ఈ పర్సన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని అడుగుతారు. లేదు అంటే ఒకవేళ ఆన్లైన్ ఆర్ ఒకవేళ డిస్టెన్స్ రిలేషన్ అయితే ఆన్లైన్ కాన్వర్సేషన్స్ కూడా జరుగుతాయి. ఓకే, సో ఈ కాన్వర్సేషన్ ఎలా జరిగినా కూడా మీరేం చెప్పాలి అనుకుంటున్నారు అనేది క్లియర్గా మీ పర్సన్కి ముందే చెప్పండి. మీ పర్సన్ సైడ్ నుంచి మీకు ఏమీ ఇంకా డిమాండ్స్ కానీ ఇది ఇలానే చేయాలి అని చెప్పడం కానీ మీ పర్సన్ ఎప్పుడు ఇంకా మీకు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టరు మీకు. ఓకే, ఇది కూడా అంతే, మ్యూచువల్ అనమాట. మీరెప్పుడు మీ పర్సన్కి ఒక కండిషన్లో పెట్టేద్దామనే ఆలోచనలో మీరు లేరు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు మీ పర్సన్కి మీరు పెట్టలేదు. సో ఈ పర్సన్ కూడా మీతో అలానే ఉండడానికి ట్రై చేస్తారు. దట్ ఈజ్ వెరీ గ్రేట్ ఎనర్జీ. కానీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి అది ఈ పర్సన్కి అర్థం అవ్వాలి క్లియర్గా. ఓకే, సో కాన్వర్సేషన్లో ఈ పాయింట్స్ ఎక్కువ డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. మీకేం కావాలో అసలు ఈ పర్సన్ దగ్గర నుండి అది ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా మీ పర్సన్కి. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ ఇవి కొన్ని ర్యాండమ్ మెసేజెస్, స్పెసిఫిక్ మెసేజెస్ కూడా కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతాయి. మీ పైన ఎవరో కొన్ని బ్లాక్ ఎనర్జీ సెండ్ చేస్తున్నారు, లైక్ విచ్ క్రాఫ్ట్. అయితే మీరు నిద్రపోయే టైంలో మిమ్మల్ని హార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సంబడి, మీ శత్రువులు ఎవరో. ఓకే, వాళ్ళు మీ ఇంట్లో ఉండట్లేదు, మీ ఇంట్లో లేరు, మీకు చాలా దూరంగా ఉన్నారు. దట్ ఈజ్ ఫీమేల్ ఎనర్జీ, వన్ విడో ఆర్ డివోర్సీ.
ఓకే, సో దట్ పర్సన్ విల్ ట్రై టు హార్మ్ యూ వెన్ యూఆర్ స్లీపింగ్. మీకేం తెలియదు, బట్ ఈ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు కూడా. లైక్ చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది, వాళ్ళు అలా చేస్తున్నారు మీ పైన అని మీకు ఆ సిగ్నల్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. మీరేం వీక్నెస్ ఉండదు, మీకేమీ ఉండదు, కానీ ఉన్నట్టుండి చెస్ట్ పెయిన్ ఫీల్ అవుతారు. సో ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ బ్లాక్ ఎనర్జీస్ మీకు దూరంగా ఉంచుకోవడానికి చాలా రెమెడీస్ అయితే ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. లేదా యూ కెన్ డూ ప్రేయర్స్ చేసుకోండి. మంత్రాలు చదువుకునే అలవాటు ఉన్న వాళ్ళు దేవుడి మంత్రాలు ఉంటాయి ఏవో కొన్ని, అలాంటివి ఏదైనా కూడా చదువుకోవచ్చు. మీకు ఇష్టమైన మంత్రాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చదువుకోవచ్చు. బట్ ఈ బ్లాక్ ఎనర్జీ మీ వరకు రిసీవ్ అవ్వకుండా చూసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ నెక్స్ట్ 48 hours. ఈ 48 hours కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ అనదర్ థింగ్, స్పామర్స్ మీకు కొన్ని ఈమెయిల్స్ ఆర్ లింక్స్ పంపిస్తూ ఉంటారు. జనరల్గా పంపిస్తూ ఉంటారు, కానీ అవి మన టైం బాగాలేనప్పుడు అవి మనకే తగులుతాయి. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఏ లింక్ పడితే ఆ లింక్ పైన క్లిక్ చేసేయకండి. ఓకే, మీరు చెప్పండి. ఎవరైనా మీకు ఎక్కువ లింక్స్ షేర్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మీకేం పంపించొద్దని చెప్పేయండి. ఓకే, అండ్ ఏ లింక్ పైన కూడా క్లిక్ చేయొద్దు. ఒక్కొక్కసారి ఆ లింక్ పైన క్లిక్ చేయడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. స్పామర్స్ చేసే పనులు ఇవి. ఓకే, సో మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వచ్చిన, కొన్ని కంపెనీస్ నుండనో కొన్ని బ్యాంక్స్ నుండనో మెయిల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడో లోన్ తీసుకున్నారు అనో, అది నిజం అనుకుంటారు మీరు, కానీ కాదు. మీరు లోన్స్ తీసుకొని వాళ్ళైతే నేను ఇప్పుడు లోన్ తీసుకున్నాను అని అసలు ఆ లింక్లో ఏముందో ఆ లింక్ పైన క్లిక్ చేసి చూస్తారు. సో ఇదంతా ఒక టెక్నిక్ అనమాట, స్పామర్స్ చేసే పనులు ఇవన్నీ. సో అన్నోన్ ఈమెయిల్స్ కానీ అన్నోన్ కాల్స్ కానీ మీరు అటెండ్ అవ్వద్దు. ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడానికి అది ఓపెన్ కూడా చేయొద్దు, మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఈమెయిల్స్ వస్తే. అండ్ కొంతమంది డైరెక్ట్ మీ వాట్సాప్కి కూడా పంపిస్తూ ఉంటారు లింక్స్, అవి కూడా మీరు క్లిక్ చేయకండి. తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తే అది మీరు ఓపెన్ చేయొద్దు. ఓకే, అండ్ కొంతమంది మాటలతోనే మోసం చేయడానికి ట్రై చేస్తారు. నాకు చాలా మనీ అనేది అవసరం ఉంది, ఎవరో హాస్పిటల్లో ఉన్నారనో ఏదో చెప్పి మీ దగ్గర మనీ తీసుకెళ్ళిపోతారు, కానీ అది మళ్ళీ రిటర్న్ చేయరు. వెంటనే నెంబర్స్ బ్లాక్ చేయడం, అడ్రస్ లేకుండా పోవడం జరుగుతుంది. సో ఇలాంటి విషయంలో, మనీ విషయంలో కేర్ఫుల్గా ఉండండి ఎస్పెషల్లీ. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ అట్ హోమ్, ఈ 2 థింగ్స్ కేర్ఫుల్గా ఉండండి. ఓకే, అండ్ వీటన్నిటి నుండి ఎలా బయటపడాలి అంటే, మీరు హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సాటర్డే రోజు బ్లాక్ కలర్ క్లోత్స్ కానీ రెడ్ కలర్ క్లోత్స్ కానీ దానం చేయండి. ఓకే, సో అలా చేయడం వల్ల రాహు ఎఫెక్ట్ అనేది మీ పైన ఉండదు. అది సాటర్డే రోజు మాత్రమే చేయండి. సో ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ వైపు రావు. ఇంకా ఆ రిస్క్ అనేది మీకు ఉండదు. ఓకే, అది 1 or 2 ఆ క్లోత్స్ ఆర్ బ్లాంకెట్స్ మీరు ఇన్ని దానం చేయాలని ఏముండదు. 1 or 2 బ్లాంకెట్స్ కూడా మీరు వాళ్ళకి డొనేట్ చేయొచ్చు, ఓన్లీ ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్. ఓకే, సో ఈ సింపుల్ టెక్నిక్స్ చేసుకోండి అండ్ కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీ పర్సన్ విదిన్ 48 hours మీకు ఒక సర్ప్రైజ్ మెసేజ్ అయితే పంపిస్తున్నారు. సో ఆ మెసేజ్కి కూడా మీరు ఇంపల్సివ్గా రెస్పాండ్ అవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త కన్సిడర్ చేయండి. ఓకే, సో ఏదైనా ప్రపోజ్ చేసినా, ఒకవేళ డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినా, లేదా తన ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ చెప్పినా కూడా మీ పర్సన్ని మాట్లాడనివ్వండి. కాసేపు మాట్లాడిన తర్వాత మీకు అర్థమవుతుంది మీ పర్సన్ అసలు మీకోసం ఏమనుకుంటున్నారు అనేది. ఓకే, ఆఫ్టర్ లిసనింగ్ టు దెమ్ మీరేమనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్ మీ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు కట్ చేస్తే ఈ పర్సన్ ఎనర్జీస్ మళ్ళీ స్టక్ అయిపోతాయి. ఎందుకంటే ఇది స్లో మూవింగ్ ఎనర్జీ, ఇదొకటి.
బ్లాకేజ్ అనేది ఉంది ఈ పర్సన్కి. వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ ఈ రిలేషన్షిప్ని కూడా చాలా స్లోగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఫాస్ట్గా ఏమి యాక్షన్ తీసుకోకూడదు. ఎందుకంటే మేబీ ఇన్ దిస్ పర్సన్స్ లైఫ్ ఏదైతే ఫాస్ట్ యాక్షన్ తీసుకుంటారో అవన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి. సో ఈ రిలేషన్షిప్ని ఈ పర్సన్ వదిలేద్దామని కానీ, నెగ్లెక్ట్ చేద్దామని కానీ, లేదా మళ్ళీ మ్యానిపులేట్ చేద్దామని కానీ అలాంటి ఆలోచనలో లేరు ఈ పర్సన్. సో నౌ దే ఆర్ టేకింగ్ ఇట్ స్లో. దిస్ ఈజ్ ఎ డీప్ బాండింగ్, డివైన్ ఎనర్జీ, డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Type 333 and 111 in the comment section to claim this positive energy. Okay, so thank you for watching. Sending love and light.